హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్ధన్. ముందుగా అయితే నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళకైతే హార్ట్లీ వెల్కమ్. నేను రెగ్యులర్గా పోస్ట్ చేసే వీడియోస్లో గార్డెనింగ్ అండ్ హెల్తీ ఫుడ్ రెసిపీస్, హోమ్ ఆర్గనైజింగ్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ వ్లాగ్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి బిఫోర్ వీడియోస్ కూడా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూజ్ అయిందంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సో ఈ వీడియోలో అయితే ఈరోజు అన్విత డిఫరెంట్గా స్మూతీ చేసి ఇమ్మన్నదనమాట. అందుకోసం ఫ్రిడ్జ్లో రాస్బెర్రీస్ ఉన్నాయి, ఫ్రోజన్వి. సో దాంతో ఈరోజు అయితే స్మూతీ చేసి చూపిస్తున్నాను. నా దగ్గర ఉన్న వాటిలో ఇలా సెలెక్ట్ చేశానమాట. ఒక హాఫ్ బనానా, రాస్బెర్రీస్ ఒక 6 to 7 తీసుకున్నాను, అండ్ జీడిపప్పు, ఒక స్పూను హనీ తీసుకున్నాను. నా దగ్గర హనీ ఇలా గడ్డగట్టు ఉంటుంది, ఎందుకో తెలీదు. యాక్చువల్గా ఆర్గానిక్ దాన్ని తీసుకొచ్చాను. టేస్ట్ అయితే బాగుంది. సో దాన్ని ఒక స్పూన్ తీసుకున్నాను, అండ్ దాంతోపాటు ఒక 2 స్పూన్స్ పెరుగు, ఒక 10 నిమిషాల ముందే నానబెట్టుకున్న చియా సీడ్స్ అనమాట. నేనైతే ఇక్కడ మిక్సీకి వేసుకునేటప్పుడు చియా సీడ్స్ని అన్నీ యాడ్ చేసుకోలేదు, కొంచెం పక్కన పెట్టేసుకొని మెత్తగా స్మూత్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని మిక్సీకి వేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉందనుకోండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈరోజు ఉదయాన్నే అన్విత అయితే రెడీ అయిపోయింది. కాలేజ్ తరపున ఆర్ఫనైజ్కి వెళ్తుందంట, దానికోసం. సో ఇక ఉదయాన్నే రెడీ అయింది కదా, ఇంకా దీపం పెట్టేసుకుంది. ఇంక ఇక్కడ ఫ్రేమ్స్ కనిపిస్తున్నాయి కదా మా దేవుడి రూమ్లో, అవి చూసినప్పుడల్లా అందరూ లింక్స్ పెట్టమని అడుగుతూ ఉంటారు కదా. ఇవేమో నేను ఆఫ్లైన్లో కొన్ని ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. సో ఆ లింక్స్ కావాలంటే ఆన్లైన్లో చూసి సిమిలర్గా ఉన్న ప్రోడక్ట్స్ని నేను ట్యాగ్ చేయడానికి ట్రై చేస్తాను. స్ట్రాబెరీ మిల్క్ చికెన్ ఇదే బాగుంది, సో టేస్టీ. ఎక్కడికి వెళ్తున్నావు అంటే నాకు తెలుసు, నీ నోటితో చెప్తావని. సో యాక్చువల్లీ మా కాలేజ్ తరపున ఆర్ఫనేజ్కి వెళ్తున్నాం డొనేషన్స్ చేయడానికి. సో సప్లై కోసం వాలంటీర్ లాగా వెళ్తున్నాను నేను, నా ఫ్రెండ్స్. ఇంకిక్కడ అన్విత వేసుకున్న డ్రెస్ లింక్ కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు లింక్స్ పెట్టమని. దాదాపుగా నేను తీసుకునేవన్నీ కూడా ఆఫ్లైన్లోనే ఉంటాయి. సో ఆన్లైన్ ఉంటే కంపల్సరీగా లింక్ అయితే షేర్ చేస్తాను. ఏం మర్చిపోయా? ఐడియా అవసరమేమో. అవును, పిలిస్తే ఇచ్చేదాన్ని కదా. మా ఏరియాలో ఎప్పుడు చూసినా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటుంది, అందుకే బయట గ్రానైట్ వర్క్ నడుస్తుంది, బాగా డిస్టర్బెన్స్గా ఉంది. సో పక్కన చెట్లు ఉన్నాయి కదా, పెద్ద చెట్లే ఉన్నాయి, అక్కడ బర్డ్స్ అరుస్తూ ఉంటాయి. సో ఆ సౌండ్ని డామినేట్ చేస్తూ ఉన్నాయన్నమాట, అందుకని ఇంకా మ్యూట్ చేసేసాను. బాయ్. ఈరోజు మా గీతగాడికి బాక్స్లోకి దోశ వేసిచ్చి లంచ్కి ఏమో పులిహోర చేశాను. ఇక దాన్నే మేము కూడా బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటున్నాం. ఇంకా అందరూ వెళ్ళిన తర్వాత రిలాక్స్డ్గా కూర్చొని బ్రేక్ఫాస్ట్ తింటూ ఉన్నాను. ఇక ప్లేట్ అయితే ముందు పెట్టేసుకొని ఫస్ట్ అయితే అప్డేట్స్ చూసుకుంటూ ఉన్నాను అనమాట. అంతకుముందు అయితే వీక్లీ వన్స్ అయినా ఇలా కిచెన్లో స్టవ్ అన్నీ కూడా ప్లాట్ఫామ్ కానీ పక్కన టైల్స్ కానీ అన్నీ డీప్ క్లీన్ చేసుకునేదాన్ని. కానీ ఈ మధ్య చాలా డిలే చేస్తున్నాను. ఈరోజు ఇక ఫైనల్గా ఇక శ్రావణ మాసం కూడా దగ్గరకు వచ్చేస్తుంది కదా, ఇవన్నీ కూడా ఒక 1 week బ్యాక్ పిక్స్ అనమాట. నేను ఎంత డైలీ క్లీనింగ్ చేసుకున్నా సరే ఏదో ఒక జిడ్డు అనేది పట్టేస్తూ ఉంటుంది స్టవ్కి. సో ఇంకా డీప్ క్లీన్ చేసిన రోజు ఇలా సిఫ్తో క్లీన్ చేసేస్తానమాట. చాలా నీట్గా పోతుంది, ఈజీగా కూడా కష్టపడకుండానే పోతుంది. ఇక మొత్తం అయితే డీప్ క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ క్లీనింగ్ చేసిన తర్వాత వైప్స్ ఉంటాయి కదా, ఈ క్లాత్స్ చాలా మైక్రో క్లాత్స్ అంటారు వీటిని. వీటి లింక్స్ కావాలంటే అంటే అవైలబుల్ ఉంటే కనుక ఆన్లైన్లో కంపల్సరీగా యాడ్ చేస్తాను. చాలా ఈజీ అనమాట వైప్ చేసుకోవడం. మామూలుగా అయితే కడిగి వాటర్ కూడా ఎక్కువ పడుతుంది, అండ్ అంతా చిమ్మేస్తూ ఉంటాయి, కబోర్డ్ల మీద కూడా పడుతూ ఉంటాయి అనమాట లామినేషన్ మీదకి. అందుకనేసి ఇంకా ఒక 2-3 minutes అలా స్క్రబ్ చేసి నానబెట్టిన తర్వాత ఇక ఈ క్లాత్తో నీట్గా క్లీన్ చేసేసుకుంటాను 1-2 సార్లు. ఫస్ట్ పొడిబట్టతో క్లీన్ చేసేసి తర్వాత దాన్ని వాష్ చేసేసి గట్టిగా పిండేసి మళ్ళీ క్లీన్ చేసుకుంటాను అనమాట. చాలా నీట్గా వచ్చేస్తుంది. దాదాపుగా ఒక నెల నుంచి అనుకుంటున్నాను, ఇక రోజు ఒకేసారి క్లీన్ చేసుకుందామన్నా అస్సలు అవ్వదు.
రోజుకి కొంచెం క్లీన్ చేసుకుందాము అనేసి అలా స్టార్ట్ చేశాను చేయడానికైతే. మొదటగా చేసింది మళ్ళీ డస్ట్ పట్టిపోతుంది. అంటే ఇంకా ఫైనల్గా చేసిన ఫీలింగే రావట్లేదు. ఇల్లంతా కూడా కంప్లీట్ అయినా సరే ఎంత వీలుంటే అంతగా ఒకే రోజు లేదంటే 2 రోజుల్లో కంప్లీట్ అయ్యేలా చూసుకుంటే బాగుండేది అనిపించింది. కానీ అంత చేయాలంటే నా వల్ల కాదు కదా, అన్ని పనులు కొంచెం చాలా బర్డెన్ అయిపోతుంది. అందుకని ఇంకా డివైడ్ చేసుకొని రోజుకి కొంచెం ఇలా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఎంత క్లీన్ చేసినా సరే సన్న సన్న పురుగులు వాలుతూ ఉంటాయన్నమాట, దోమల్లా ఉంటాయి. సో అందుకనేసి ఇంకా ఫ్లోర్ క్లీనర్ ఉంటుంది, నీమియల్ హెర్బల్ ఫ్లోర్ క్లీనర్ అనేసి డీమార్ట్లో దొరుకుతుందనమాట. ఎందుకో ఈ స్మెల్ నాకు బాగా నచ్చుతుంది. కొంచెం వేసినా సరే మంచి ఘాటుగా ఉంటుందన్నమాట. అది కూడా బాగుంటుంది, హెర్బల్దే కాబట్టి అంత పవర్ ఉంటుంది కాబట్టే ఇక ఆ నుసుములు వాలకుండా కంట్రోల్ అవుతూ ఉంటుందన్నమాట. అందుకని ఇంకా దాన్ని పెట్టేసి ఇంకా ఫైనల్గా ఇక అంతా కూడా వాల్స్ కానీ ఇంకా ప్లాట్ఫామ్ కానీ కబోర్డ్స్కి అయితే ఇక జిడ్డు పట్టేస్తూ ఉంటుంది. వాటిని ఇక ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇక చిమ్నీ అయితే చెప్పనవసరం లేదు. నాకు ఆ జిడ్డు పట్టేదాకా అసలు ఉంచనమాట. ఒక పక్కన వంట చేస్తూ ఉంటేనే పడిందంటే చాలు అప్పటికప్పుడే క్లీన్ చేస్తూ ఉంటా. ఎందుకంటే వంట చేసేటప్పుడు ఆ ఫ్లేమ్కి ఆ పైన చిమ్నీకి పట్టి ఉన్న జిడ్డు అనేది క్లీన్ చేయగానే ఈజీగా వచ్చేస్తుంది ఆ వేడికి. సో అది ఆరిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని రుద్దడానికి మనమే కష్టపడాలి. అందుకనేసి ఇంకా దాన్ని అప్పటికప్పుడే క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట. ఒకప్పుడు నా కిచెన్ ఇలా ప్లాట్ఫామ్ మీద ప్లెయిన్గా ఉండేది, ఓన్లీ ఓవెన్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు చూడండి ఎంత, అంటే ఈ వీడియోస్ ప్రభావం వల్ల ఏమో చూడటానికి అట్రాక్టివ్గా ఉండాలని అన్నీ ఎదురుగా పెట్టేసుకున్నాను. సో ఏమీ లేకపోతే క్లీనింగ్ చాలా ఈజీగా ఉంటుంది క్లీన్ చేసుకోవడానికి. పాత వీడియోస్ చూసి ఈ వీడియోస్ చూస్తే మొత్తం ఫిల్ చేసి పెట్టానే అనిపిస్తుంది. అన్విత కూడా అంటుంది, ఎందుకమ్మా అలా ప్లాట్ఫామ్ మీద అంతా ఫిల్ చేసేస్తావు, అలా ఓపెన్గా ఉంచొచ్చు కదా ప్లెయిన్గా అంటుంది. కానీ ఈ సిరామిక్ బౌల్స్ ఉన్నాయి కదా, అదే సిరామిక్ జార్స్ ఉన్నాయి కదా, ఇవి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. కిచెన్ అట్రాక్టివ్గా చేస్తుంది అనమాట, కలర్ఫుల్గా చేస్తుంది. వంటగదిలో మరి మన వండుకునే సామాన్లు లేకపోతే ఇంకా బోసిగా ఉంటుంది కదా అందులోనూ. సో ఒకందుకు ఇలా కూడా నచ్చింది. ఇక మన లేడీస్కి ఎంత ప్లేస్ ఉన్నా ఇంకొంచెం ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా, నాకు కూడా అంతే. సో ఈ అవగాహన అంతా కూడా మేము కన్స్ట్రక్షన్ చేసుకున్న టైంలో లేదు. ఒకవేళ ఇంత అవగాహన అప్పుడే ఉండుంటే ఇంకా మోడ్రన్గా ప్లాన్ చేసుకునేదాన్నేమో అని అనుకుంటూ ఉంటాను. అప్పుడు ఈ టేస్ట్ని బట్టి ఆ టైంలో ఇలా ఉండడం నచ్చిందనుకోండి, ఉండే కొద్దీ మన టేస్ట్ కూడా మారిపోతూ ఉంటుంది కదా. మారినప్పుడల్లా ఇలా చేంజ్ చేసుకోవడం అనేది అవ్వదు. ఐ మీన్ వస్తువులను అయితే మార్చుకోవచ్చు, కానీ కబోర్డ్స్ని అలా మార్చుకోవడానికి అవ్వదు కదా. మెయిన్గా కిచెన్ అండ్ హాల్తోనే రెండు కంప్లీట్ అయిపోయినాయి అనుకోండి క్లీనింగ్, ఇక ఆల్మోస్ట్ అయిపోయినట్లే అనిపిస్తుంది. అప్పట్లాగా ఈ మధ్య ఇలా క్లీనింగ్ చేయలేకపోతున్నాను. నాకు షోల్డర్ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే ఇలా రుద్దడం వల్లే వచ్చాయని మా అమ్మ వాళ్ళు కానీ మా నాన్నమ్మ కానీ చెప్తూ ఉంటారు. ఫస్ట్ నుంచి చెప్పేవాళ్ళు, ఇలా రుద్దడం ఆపేసేయి అనేసి. ఆ టైంలో అసలు వినేదాన్ని కాదు. ఎప్పుడు అంటే ఇప్పుడంటే వీడియోస్ చేస్తూ బిజీగా ఉండి క్లీనింగ్ డిలే చేస్తున్నాను, కానీ అంతకుముందు పనేమీ ఉండేది కాదు కదా. ఇక ఫుల్గా ఇలా క్లీనింగ్ మీదే డిపెండ్ అయిపోయేదాన్ని అనమాట. ఇక నీట్గా ఉండాలి, ఇక క్లీన్ చేసుకోవాలి అన్న ధ్యాసలోనే ఉండేదాన్ని ఎప్పుడు కూడా. కానీ ఇప్పుడు అంతగా తగ్గించేసానులేండి. ఇక మొక్కల మీద క్రేజ్ అయితే ఎప్పటికీ పోదు. ఇలా కిచెన్లో ఇంకా ఎక్కడ స్పేస్ ఖాళీ ఉంటే అక్కడ, నేను ఎక్కడ ఎక్కువైతే స్పెండ్ చేస్తానో ఆ ప్లేసుల్లో ఇలా మొక్కల్ని పెట్టేస్తూ ఉంటాను. ఇక్కడ సింగోనియం అంటారు దీన్ని. పైన బుషిగా వచ్చేసింది కుండీల్లో, వాటిని కట్ చేసి చక్కగా వాటర్లో పెట్టేసి ఇక్కడ పెట్టేశాను. రోజు ఎంత క్లీన్ చేసుకున్నా సరే డీప్ క్లీన్ చేసిన రోజు ఏదో ఫ్రెష్నెస్ ఫీలింగ్ ఉంటుంది, చాలా నీట్గా అనిపిస్తుంది. కరెక్ట్గా లాస్ట్ ఇయర్ అనుకుంటా ఇదే టైంకి ఇలా స్టవ్ మీద ముగ్గులు పెట్టుకున్నాను. ఈసారి కూడా వేసుకుందాం అనుకుంటున్నాను, కానీ ఫస్ట్ ఇల్లు క్లీనింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇక మంచిగా ముగ్గులు అయితే పెట్టేసుకుంటాను. ఇప్పటికైతే పెట్టట్లేదు.
ఇలా ఇంత నీట్గా ఉన్నప్పుడు వంట చేసుకోవడం కూడా నాకు చాలా ఇంట్రెస్ట్గా వస్తుంది, చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో క్లమ్జీగా ఉంటే అసలు కిచెన్లోకే వెళ్ళాలనిపించదు. అందుకనే ఎప్పుడు చూసినా సరే ఫస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాతనే బయటకు వచ్చేస్తాను. వంట కొంచెం లేట్గా చేస్తానన్నమాట. తినే టైంకి చేసుకుంటాము, వేడివేడిగా తినొచ్చు కదా అనేసి. ఇంక ఇక్కడ వాటర్ లిల్లీ చాలా క్యూట్గా ఉంది కదా. ఇది లాస్ట్ వీక్లో నేను నర్సరీకి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. దీన్ని బాల్కనీలో పెట్టాను అనమాట. ఇటు కొంచెం ఎండ వస్తుంది 12 o'clock వరకు. సో నేను వీడియో తీసే టైంలోనే కరెక్ట్గా ఒక పురుగు వచ్చేసి హనీ సక్ చేసుకోవడానికి వచ్చింది. మంచిగా క్యాప్చర్ చేశాను. ఏంటి వర్షం నుంచి పాములు పడతాయా? ఎవరు చెప్పారు? ఇంకా తర్వాత ఈవినింగ్ టైంలో టెర్రస్ మీదకి వెళ్ళాను. కంపల్సరీగా వాటరింగ్ చేయాలి కదా మొక్కలకి. అందులోనూ నేను వెళ్ళిన టైంకే మా మేడ్ కూడా వచ్చింది పైన క్లీన్ చేయడానికి. ఇంకా సీతాఫలం పండ్లు ఒక 3 ఉన్నాయి చెట్టుకి. అయితే 3 పండిపోయాయి. అయితే ఒక పండు ఏమో తినేసింది అనమాట. అది ఎవరు తిన్నారో ఏం తిన్నదో అని అంటుంటే మా మేడ్ చెప్తుంది, పైనుంచి వర్షానికి పాములు పడతాయంట, ఆ పాములు తినుంటాయి. అబ్బా నేను తినను, నాకు వద్దు అంటుందన్నమాట ఆ పండు తీసుకోమంటే. అవునా, నిజంగా వర్షంకి పైనుంచి పాములు పడతాయా? అదంతా ఒట్టిదే అని చెప్తూ ఉన్నాను, కానీ అస్సలు నమ్మట్లేదు. సో ఇంకా వర్షాలకి బాగానే ఉన్నాయి కానీ మొక్కలు. ఇక డ్రాగన్ ఫ్రూట్ ఉంది కదా, సారీ డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉన్నాయి కానీ ఇంకా పండ్లు రాలేదన్నమాట. చెట్లయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ స్టార్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవి రాలిపోతున్నాయి. చెట్టు నిండా కాయలు ఉన్నాయి కదా, సో ఉన్న కాయలేమో రాలిపోతున్నాయి. అయ్యో అనుకున్నాను. తర్వాత ఇంక ఇక్కడ రేగి పండ్లు అండ్ ఇక్కడ ఎర్ర జామ అంటే బీట్రూట్ జామ ఉందన్నమాట. వాటికి కూడా పూత అయితే బాగా వచ్చేసింది. ఇంకా కుండీల్లో తోటకూర ఉందన్నమాట ఫుల్గా, దాన్ని హార్వెస్ట్ చేయాలి. ఇంకా మా వారు చెప్పారు, ఇక ట్యాంకుల దగ్గర గొంగళ పురుగులు చాలా ఉన్నాయి, ఇక వాటికి మొక్కలకి పట్టేస్తే ఇంకా ఫుల్గా మొక్కలన్నీ తినేస్తాయి అని చెప్పారు. సో అవి చూద్దామని టెర్రస్ మీదకి ఇంకొంచెం పైకి ఎక్కాను అనమాట. అక్కడికి ఎక్కిన తర్వాత మొక్కల్ని చూస్తూ చిన్న వ్యూ అయితే ఇక్కడ కవర్ చేశాను. తీరా చూస్తే అక్కడ అన్నీ ఆల్రెడీ ఏదో మెడిసిన్ వేసినట్టున్నారు మా వారు, అన్నీ చచ్చిపోయి ఉన్నాయన్నమాట. ఒకప్పుడు ఇక్కడ నుంచి చూస్తే అసలు ప్లేస్ ఖాళీ లేకుండా ఉండేవి, అన్ని మొక్కలు ఉండేవి. ఇప్పుడు చాలా వరకు తీసేశాను. అంటే మెయింటెనెన్స్ కూడా కష్టమైపోతుంది అండ్ చాలా వరకు పాడైపోయాయి అనమాట. కొత్త మొక్కలు వేద్దామనేసి ఇంకా తీసేశాను. సో ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.